నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో సహాయం చేద్దామని వెళ్లిన యువకుడు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషయం బయటికి తెలిస్తే జైలు పాలవుతామనే భయంతో సహాయం కోరిన వారే మృతదేహాన్ని ఎడారిలో పూడ్చిపెట్టారు. కువైట్లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కోరట్పల్లి తాండాకు చెందిన కైలాష్ 29 సంవత్సరాలు కువైట్లోని ఆల్ సాల్మీలో మెకానికల్ ఇంజనీరుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే మండలంలోని ఓ తాండాకు చెందిన తండ్రి కొడుకులు సైతం అక్కడే పనిచేస్తూ ఉండగా వారికి పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది మార్చి 19న ఆ తండ్రి కొడుకులు ఉన్న చోట్ల పొక్లైన్ చెడిపోవడంతో బాగు చేయడానికి కైలాష్ను తీసుకువెళ్లారు. మరమ్మతులు చేస్తూ ఉండగా ఆకస్మికంగా జరిగిన ప్రమాదంలో కైలాష్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. తమ కారణంగానే ఇలా జరిగిందనే భయంతో వారిద్దరూ కైలాష్ యొక్క మృతదేహాన్ని అక్కడ ఎడారిలో పూడ్చిపెట్టారు. కైలాష్ కనిపించకపోవడంతో అక్కడే ఉన్న బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కువైట్లో యుద్ధ వాతావరణం కారణంగా దర్యాప్తులో జాప్యం జరిగింది. ఇటీవల సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ చేసిన పోలీసులు నిందితుల్లో ఒకరిని పట్టుకోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అలాగే పోలీసులు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియడంతో తమకు న్యాయం చేయాలని చెప్పి మృతుడి కుటుంబీకులు తాండా వాసులతో పోలీస్ స్టేషన్కు తరలి వచ్చారు. మృతదేహం పూడ్చిపెట్టిన నిందితుల్లో ఒకరైన గణేష్ ఇక్కడికే వచ్చి ఉంటున్నాడని, చర్యలు తీసుకోవాలని కైలాస్ తండ్రి గంగారం ఫిర్యాదు చేశారని ఎస్ఐ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపారన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇద్దరు తండ్రి కొడుకులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క పొక్లైన్ చనిపోవడంతో దాన్ని రిపేరు చేపించాలని చెప్పేసి తెలిపారన్నమాట. దాంతో వెళ్ళిన కైలాష్ మనం చూసుకుంటే అక్కడ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అలాగే తండ్రి మనం చూసుకుంటే కానీ ఇండియాకు వచ్చేసాడు. కొడుకు అక్కడ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ ఇటువంటి దారుణాలు జరగడం చాలా బాధాకరం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.